Hello aspirants, welcome back to Competitive Hunters. So in this session we will be discussing about EMRS, teaching and non-teaching vacancies and different types of posts అనేది EMRS రిలీజ్ చేసింది. అండ్ లిటిల్ బిట్ లేట్ అయింది, కొంచెం వర్క్స్ వల్ల నేను యాక్చువల్లీ అప్పుడే ఆ రోజే పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో, బట్ ఇట్స్ ఓకే. సో దీని మీద ఈఎంఆర్ఎస్ అనేది ఏంటి అంటే చాలా మందికి తెలియదు ఈ యొక్క స్కూల్ ఉంది అని చెప్పి. సో దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్. ఓకే, అండ్ ఇది ఏంటి అంటే మనకి కేంద్ర అండ్ నవోదయ ఇలా ఈ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్. సో ఆ టైప్ లానే ఇది కూడా ఒక స్కూల్ అనమాట. సో ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇది ఫుల్ ఫామ్. అండ్ ఇందులో స్కూల్లోని ఆబ్వియస్ గా టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు, ఎట్ ది సేమ్ టైం నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే నర్స్ అండ్ ఇంకా ల్యాబ్ అటెండెంట్, ఇంకా హాస్టల్ ఉంటే హాస్టల్ వార్డెన్, వీళ్ళందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఒక స్కూల్ కి ఒక అకౌంటెంట్ కావాలి లెక్కలన్నీ చూడడానికి. సో ఇలాగా ఈ యొక్క వేకెన్సీస్ అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే అవుతారు కాబట్టి సో ఇది కూడా ఒక గవర్నమెంట్ జాబే అనమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది ఈఎంఆర్ఎస్ ఏదో కొత్తగా ఉంది, అది గవర్నమెంట్ జాబ్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పి. బట్ దిస్ ఈస్ ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్. మీరు ఎగ్జామ్ రాసి ఇన్ అవుతారు కాబట్టి ఎగ్జామ్ రాసి ఇన్ అయిన ప్రతి జాబ్ కూడా మీకు పర్మనెంట్ జాబ్స్ అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. ఓకే, దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బేసిస్. సో అదనమాట. అండ్ కమింగ్ టు ది పోస్ట్ అంటే టీచింగ్ పోస్ట్ లోని మీకు ప్రిన్సిపల్, టీజీటీస్ అండ్ పీజీటీస్ అని అంటారు. సో టీజీటీస్ అంటే ఏంటంటే అప్ టు 10th లెవెల్ వరకు క్లాసెస్ లో టీచ్ చేస్తారు. అండ్ పీజీటీస్ అంటే 11th అండ్ 12th స్టాండర్డ్స్ వాళ్ళకి కూడా టీచ్ చేస్తారనమాట. సో అది వేకెన్సీస్ మనం ఫస్ట్ చూద్దాము. టీచింగ్ వేకెన్సీస్ ఏంటి అంటే 225 వేకెన్సీస్ ఉన్నాయి ప్రిన్సిపల్ కి. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవ్రీ పోస్ట్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యునిక్ ఎలిజిబిలిటీస్ అనమాట. ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీస్ పోస్ట్ కి వేరీ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై నేను ఇది సరిగ్గా మెన్షన్ చేయలేదు. బట్ కామన్లీ ఏంటి అని అంటే మీకు ఇక్కడ అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి రిక్వైర్మెంట్ ఉండేది ఏంటంటే జనరల్ గా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ అలాంటి పోస్ట్ కూడా ఉంది. ఇది మాకు కాదులే అని చెప్పేసి మీరు స్కిప్ చేసుకుని వెళ్ళిపోని అవసరం లేదు. ఇంటర్మీడియట్ అందరు చేసి ఉంటారు. సో ఎనీ ఇంటర్మీడియట్ ఉన్న పోస్టులు ఉన్నాయి. అండ్ బైపీసీ, ఓన్లీ బైపీసీ అంటే సైన్స్ స్ట్రీమ్ లో కావాలి అన్న ఒక పోస్ట్ ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే అప్లై చేసే పోస్ట్ కూడా ఉంది నాన్ టీచింగ్ లోని. అండ్ అది కూడా నేను ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వస్తాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి బీఈడి తెలిసిందే కదా, మాస్టర్స్ అండ్ బీఈడి చేసి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ కాబట్టి ఆబ్వియస్ గా ఇటు స్కూల్ అంటే టీచర్స్ ని హ్యాండిల్ చేయాలి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ని అండ్ ఇక్కడ కింద లేబర్స్ ని వీళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. ప్రిన్సిపల్ అయితే అయిపోరు కదా, ఎవరు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ లో అలా ఏమైనా ఎక్కడైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో వర్క్ చేస్తున్నారు ఇలాగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. సో ఇది ఫుల్ నోటిఫికేషన్ మీకు నేను వితౌట్ ఎనీ డౌట్స్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని సెండ్ చేస్తాను, షేర్ చేస్తాను. సో దాని యొక్క లింక్ నేను కింద కమెంట్ సెక్షన్ లో పెడతాను. అండ్ సేమ్ కాంపిటేటివ్ హంటర్స్ అనేది ఉంటది, సేమ్ లోగో ఉంటది మన యూట్యూబ్ లో ఉన్నట్టే టెలిగ్రామ్ కూడా. సో అక్కడ షేర్ చేస్తా. సో ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి అది రెఫర్ చేయండి పీడిఎఫ్. అండ్ ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది దానికి. సో అందుకని ఏంటంటే ఇది మొత్తం కూడా వీడియో లెంతీగా అయిపోతుంది. సో ఎవరికైనా అందరికీ కామన్ గా ఉండేది ఏంటంటే నేను చెప్పా కదా, ఎనీ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ అండ్ సైన్స్ స్ట్రీమ్ మీద దాని మీద ఒక సెషన్ కంపల్సరీ చేస్తాను. ఇవి ఏంటంటే చాలా రేర్ గా ఉంటారు, ఐ మీన్ చాలా రేర్ గా ఉంటారు వీటికి అప్లై చేసేవాళ్ళు. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్, ఆర్ ఎల్స్ యూ కెన్ refer the official notification from our channel, or else you can also text me in the Instagram కూడా సేమ్ కాంపిటేటివ్ హంటర్స్ అని ఉంటారు. సో ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ దే. సో ఇది అనమాట వేకెన్సీస్ దీనికి. అండ్ ఇంకా కమింగ్ టు నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఫస్ట్ స్టాఫ్ నర్స్ వస్తుంది, ఫీమేల్ స్టాఫ్ నర్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు నర్సింగ్ చేసి ఉండాలి దీనికి. అండ్ ఇంకా కమింగ్ టు హాస్టల్ వార్డెన్. సో నేను చెప్పా కదా ఏంటి
ఎనీ డిగ్రీ అని చెప్పేసి, మీరు ఇంజనీరింగ్ చేసినా డిగ్రీ చేసినా ఏదన్నా పర్లేదు. సో దానికి వాళ్ళు హాస్టల్ వాడడానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ వచ్చి ఎన్ని 635 ఉన్నాయి. అండ్ దీనికి నేను యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ యూ, ఒక్కొక్క పోస్ట్ కి యునిక్ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే సెక్షన్స్, మార్క్స్ ఇవన్నీ కూడా యునిక్ గా ఉంటది. సో అది ఒకసారి మీరు official notification I will share in the Telegram. So from there you can refer everything. And accountant అంటే మీరు కామర్స్ చేసి ఉంటే, if you have done commerce then you can apply for this job, accountants. And ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సో జేఎస్ఏ, ఈ పోస్ట్ ఏంటి అంటే ఎనీ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు నో టైపింగ్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ ఫర్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్ మాత్రమే జేఎస్ఏకి, అంటే ఎనీ ఇంటర్మీడియట్ ప్లస్ టైపింగ్ ఉండాలన్నమాట. సో మీకు టైపింగ్ అలవాటు ఉంది, టైపింగ్ వచ్చు, ఆర్ ఎల్స్ మేము నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయే లోపు, లేదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము నేర్చేసుకుంటాం, ఐఎమ్ ఏ వెరీ ఫాస్ట్ లెర్నర్ అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. అండ్ దీనికి వేకెన్సీస్ 228 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ల్యాబ్ అటెండెంట్, దీనికంటే మీరు 10th చదివి ఉండాలి, ఆర్ ఎల్స్ డిప్లొమా అంటే మీకు ఒక సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ల్యాబ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, సో ఆ కోర్సెస్ లోని మీకు డిప్లొమా చేసి ఉండాలి, ఆర్ అంటే అదైనా ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ లోని సైన్స్ స్ట్రీమ్ నుంచి మీరు చదివి ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ లో చదివి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ మీరు ఉన్నా సరే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ల్యాబ్ అటెండెంట్. సో టోటల్లీ నాన్ టీచింగ్ వేకెన్సీస్ 1620 ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ఫీజ్. ఓకే, సో ఫీజ్ అయితే దీనికి కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఒకసారి అందుకే నేను చెప్తున్నా పదే ఒకసారి మీరు ఎలిజిబిలిటీస్ అన్ని చూసుకుని, ఇఫ్ యు ఆర్ మీటింగ్ ఆల్ దోస్ అండ్ ఆ సెక్షన్స్ లో పేపర్ ప్యాటర్న్స్ ఒకసారి చూడండి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి సిలబస్ చూడండి, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది నోటిఫికేషన్. సో ఒకసారి అన్ని చూసుకుని థరోగా ఓకే ఐ కెన్ గో ఆన్, నేను చదవగలను అనుకున్నప్పుడు మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఫీజ్ ఈస్ వెరీ హై. ఓకే, సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, సో దట్స్ వై అవన్నీ చూసుకుని మీరు అప్లై చేయండి. అండ్ అండ్ మీకు ఒకటి ఇంపార్టెంట్ న్యూస్ నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే, ఇన్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అది షేర్ చేస్తాను, సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ అందరికి కూడా ఎంత అంటే ప్రిన్సిపల్ కి మీరు అప్లై చేస్తున్నారంటే, అంటే ప్రిన్సిపల్ పోస్ట్ కి మీరు అప్లై చేస్తున్నారంటే యూ హ్యావ్ టు పే 2500. ఓకే, ఎగ్జామ్ ఫీజ్ అనమాట. అండ్ నెక్స్ట్ టీజీటీ అండ్ పీజీటీస్ అయితే 200, ఇంకా అలా 500 తగ్గుకుంటూ వస్తుంది. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి, అంటే ఇందులో ఏ పోస్ట్ అయినా సరే, దీస్ ఆల్ కమ్స్ అండర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇట్ సెల్ఫ్. సో ఈ పోస్ట్ లోని మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలన్నా, ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు జనరల్, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్, you have to pay 1500 rupees exam fees. And coming to SC/ST, ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడి, ఈ కేటగిరీస్ అందరికీ కూడా 500 రూపీస్. మీరు ఏ పోస్ట్ అయినా అప్లై చేయండి, అంటే ఏ పోస్ట్ అయినా సరే, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ SC/ST ఆర్ ఫీమేల్ ఆర్ పీడబ్ల్యూడి, సో మీరు ప్రిన్సిపల్ కి అప్లై చేసిన 500, ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ కి అప్లై చేసిన 500. ఓకే, సో ఏ పోస్ట్ కి అప్లై చేసిన 500 ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు దీస్ కేటగిరీస్. ఓకే, ఈ కేటగిరీస్ కి ఆల్రెడీ ఫీజ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ది డేట్, ఎప్పుడు లాస్ట్ డేట్ అని అంటే, ఆల్రెడీ ఇది 19th స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చి 23rd అక్టోబర్ వరకు ఉంది, 2025. ఇదైతే బేసికల్లీ ఎగ్జామ్ మీకు ఒక 4 months అయిన తర్వాత, అంటే అప్లికేషన్ క్లోజ్ అయిపోయిన ఒక 4 months అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ కమింగ్ టు, నేను లాస్ట్ లో ఒక షేర్ చేస్తా అని చెప్పాను కదా, సో అది ఏంటి అని అంటే, లాస్ట్ నోటిఫికేషన్ కి నేను నాన్ టీచింగ్ స్టాఫ్ లోని నేను అప్లై చేశాను అనమాట. హాస్టల్ వార్డెన్ కి నేను అప్లై చేశాను. సో వాట్ హ్యాపెండ్ ఈస్, ఈ నోటిఫికేషన్ గురించి అంటే ఏదో బ్యాడ్ గా చెప్తున్నాను, లేదంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్, డిస్కరేజ్ చేస్తున్నాను ఆస్పిరెన్సీ అని కాదు, ఐఎమ్ షేరింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఏంటి అంటే, ఆ పోస్ట్ రాగానే ఆ పోస్ట్ డీటెయిల్స్ అన్ని చూసుకుని, ఓకే ఈ పోస్ట్ ఎందుకు అంటే, వేరియస్ పోస్ట్ అప్లై చేస్తుంటాము అండ్ రాస్తుంటాము, బట్ ఫ్యూ మాత్రమే మన కోసము
మన కోసం వచ్చినట్టుంది ఇయర్ ఈ నోటిఫికేషన్ అని అనిపిస్తుంది. అంటే అన్ని అనిపిస్తుంది, అంటే కొన్ని స్ట్రాంగ్ గా అనిపిస్తాయి. సో అలా నాకు ఈ పోస్ట్ అనిపించింది అనమాట ఎట్ దట్ పర్టిక్యులర్ టైం. సో అప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ గా మొత్తం ఏది కూడా ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చాలా సిన్సియర్ గా చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి దీని మీద, అంటే ఎఫర్ట్స్ ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ కి పెడతాం, బట్ ఐ మోస్ట్లీ నేను ఒక 6 months 6 to 7 months ఆఫ్ టైం ఈ ఎగ్జామ్ సిలబస్ మీదే నేను పెట్టాను అనమాట హాస్టల్ వార్డెన్ కి. సో ఫైనలీ వాట్ హ్యాపెన్ ఈస్, నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే సంథింగ్ ఏదో గోల్మాల్ అయ్యిందని మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సో ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ చాలా బాగా రాశాను. ఓకే, 95% క్లియర్ అవుతుంది అని అనుకున్నా. సింగిల్ ఎగ్జామే ఇది, హాస్టల్ వార్డెన్ మాత్రం సింగిల్ ఎగ్జామే, తర్వాత డివి అండ్ అలా ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ ఇది. అండ్ 30,000 ప్లస్ శాలరీ వస్తుంది హాస్టల్ వార్డెన్ కి. సో నేను రాసున్నా కాబట్టి నాకు తెలుసు. అండ్ ఐసీటీ ఉంటుంది, రీజనింగ్ అండ్ సెషన్స్ ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ జనరల్ గా ఉండేది. అండ్ ఇంకొకటి సెషన్ ఏంటి అని అంటే ఆప్షనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ అనమాట. అంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ మీరు తరోగా ఉంటే ఆ లాంగ్వేజ్. మీకు ఇండియాలో ఉన్న మాక్సిమం చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, అస్సామీస్, బెంగాలీ, అది ఇది అని చెప్పేసి. అండ్ మన తెలుగు ఉంది, హిందీ ఉంది అండ్ ఇంగ్లీష్. ఫెమిలియర్ అయితే ఈ 3 లాంగ్వేజెసే కాబట్టి ఇవి కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో నేనేం సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే తెలుగు అంటే ఇంగ్లీష్ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదివి చదివి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ. సో ఇంగ్లీష్ అయితే ఓకే అని చెప్పేసి, అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ ఫిక్స్ అయి ఉంటుంది ఒక సెక్షన్ లాంగ్వేజ్ లోని. ఇంకొకటి రీజనల్ లాంగ్వేజ్ లోని యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఓన్ లాంగ్వేజ్. మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీకు థరోగా ఉంటుందో అది తెలుగు కూడా అవ్వచ్చు, దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు యూపీఎస్సీలో ఎలాగ ఆప్షనల్ సబ్జెక్ట్ మనకి మనం చూస్ చేసుకోవచ్చు. అంటే నేను దీన్ని దాంతో కంపేర్ చేస్తున్నాను కాదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అనమాట. అదంటే బాగా ఫెమిలియర్ కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది ఎగ్జామ్ గురించి. సో అందుకని కంపేర్ చేసి చెప్తున్నా. సో అలా చూస్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీషే చూస్ చేసుకున్నా. ఎవ్రీథింగ్ గాన్ వెంట్ వెరీ ఫైన్, చాలా బాగా అయింది ఎగ్జామ్ అంతా కూడా. ఓకే ఓకే అయిపోయింది, నాది క్లియర్ అవుతుంది అని అనుకున్నా. బట్ కీ వచ్చింది, కీ కూడా చూసుకున్నాను, ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. బట్ ఫైనల్లీ ఏమైంది అని అంటే రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు వితౌట్ డిక్లేరింగ్ ది కట్ ఆఫ్. సో హియర్ సంథింగ్ మిస్టరీ హ్యాడ్ వెంట్ బ్యాక్ అండ్ సంథింగ్ మిస్టరీ జరిగింది. కట్ ఆఫ్ చెప్పకుండా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అండ్ యాజ్ యూజువల్లీ నెంబర్ అయితే రాలేదు, నా నెంబర్ రాలేదు. ఓకే, బట్ ఏమీ చేయలేము దానికి, మనం ఏం చేస్తాము అని చెప్పేసి ఆ టైంలోని నాకు అంతగా ఐడియా కూడా లేదు ఏం చేయాలి ఏంటి అని చెప్పి రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. ఓకే, ఎవ్రీథింగ్ వెంట్. అప్పుడైతే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అప్పుడైతే 1000 రూపీస్ ఉన్నింది ఫీజు. ఇప్పుడు 500 చేశారు ఫీమేల్స్ అని చెప్పి. అప్పుడు ఫీమేల్స్ కి 1000 లేకపోతే ఫీమేల్స్ కి పెట్టారో లేదో నాకు గుర్తులేదు, బట్ ఐ పెయిడ్ 1000 రూపీస్ ఫర్ దట్ నోటిఫికేషన్. సో అలా జరిగింది. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్. సో ఒక అడ్వైజ్ అయితే నేను ఇవ్వగలుగుతున్నా ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. డోంట్ రిలే ఓన్లీ ఆన్ దిస్ నోటిఫికేషన్. అంటే ఈ నోటిఫికేషన్ మీద కంప్లీట్ గా రిలే అవ్వద్దు మీరు, ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ లో అలా జరిగింది కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో ఇట్స్ ఏ సజెషన్ అనమాట. ఆస్పిరెంట్స్ కి టైం ఎంత ఇంపార్టెంట్, ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్, మళ్ళీ అదొక టైం. అప్రాక్సిమేట్లీ సిన్సియర్ గా ఒక నోటిఫికేషన్ అని ఫిక్స్ అయి ఉంటే, ఒక ఎగ్జామ్ అని ఫిక్స్ అయి ఉంటే దగ్గరగా మీకు తెలియకుండానే 7 to 9 months అక్కడే అయిపోతుంది. ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చి దాని రిజల్ట్స్ చూసుకునేసరికి మీకు 7 to 9 months అయిపోతుంది. ఓకే, 9 months అంటే దగ్గర ఇంకో 3 months అయిపోతే వన్ ఇయర్ అయిపోయినట్టే. సో ఎంత టైం వేస్ట్ అవుతుంది అనేది యాజ్ ఆస్పిరెంట్ నాకు అది తెలుసు. సో అందుకని నేను వితౌట్ అంటే ఏమి దాచిపెట్టకుండా ఐఎమ్ షేరింగ్ యూ ఎవ్రీథింగ్. ఇది డిస్కరేజ్ చేయాలని కాదు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో మనం ఏం చేయలేం దానికి. వై? బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. సో ఎస్ఎస్సి కూడా చూస్తున్నారు ఏం జరిగింది ఏంటి, ఎడిక్విటీ బ్యాన్, ఎడిక్విటీ గో టీసీఎస్ రావాలి, ఎడిక్విటీ పోవాలి, ఇలా సంథింగ్ హిందీలో ఆందోళనలు చేశారు అక్కడ, సంథింగ్ అన్ని అయింది. బట్ ఫైనల్లీ ఎడిక్విటీ ప్యాటర్న్ కే మనము ఇప్పుడు అలవాటైతే కొత్త సిలబస్ అంతా, కొత్త టాపిక్స్ అన్ని కూడా చదువుకోవాల్సి వచ్చింది ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ ఆందోళన్స్ అండ్ స్ట్రైక్స్ ఎవ్రీథింగ్. సో వై? బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. సో మనకి అలవాటు అనమాట. గవర్నమెంట్
ఎలా ఉన్నా సరే గవర్నమెంట్కి మనం అలవాటు అయిపోవాలి, అది మన పూర్వీకుల నుంచి వస్తున్న సిస్టమ్ అదే. ఓకే, సో ఫైనల్లీ ఇదే అనమాట నేను చెప్పాలనుకుంది. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రీ యూ కెన్ ఆల్సో టెక్స్ట్ మీ ఇన్స్టాగ్రామ్ కాంపిటేటివ్ హంటర్స్. ఓకే, సో ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా టెక్స్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు. Okay, so here I am ending this session aspirants. So see you in the next session. So until then, stay tuned to the channel. Keep preparing, never give up. Okay, bye aspirants. See you in the next session.